అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది కదా! దానికి సంబంధించి చాలామందైతే మాకు అమౌంట్ పడలేదు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మేము ఈకేవైసీ చేపించుకున్నాము. అలాగే మేము ఆధార్ కార్డ్‌ని లింక్ చేపించుకున్నాము. ఇంకా బ్యాంక్ అకౌంట్‌ని మేము గ్యాస్‌కి లింక్ చేపించుకున్నాము. మాకు ఎందుకని గ్యాస్ డబ్బులు పడలేదు అని చెప్పేసి అడుగుతున్నారండి. లాస్ట్ టైమ్ నేను ఒక వీడియో చేశాను. అందులో చాలా వరకు ఇవే కామెంట్స్. సో, నేను దీనికి సంబంధించి పూర్తిగా అయితే వివరాలనైతే గ్యాస్ ఏజెన్సీకెళ్ళి తెలుసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలనైతే నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియచేస్తానండి. ముఖ్యంగా వచ్చేసి 3 కారణాలు చెప్పుకున్నాం కదా మనం. మనకి ఈకేవైసీ అవ్వకపోయినా, బ్యాంక్‌కి ఆధార్ లింక్ కాకపోయినా, అలాగే బ్యాంక్ అకౌంట్ మనకి గ్యాస్‌కి లింక్ కాకపోయినా అని చెప్పుకోవడం జరిగింది. సో చాలా మంది ఈ కారణాల వల్లే పడలేదని కొంతమంది ఈకేవైసీ చేపించుకున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ చేపించుకున్నారు. ఇక్కడి వరకు అంతా అయితే ఓకే అండి. కానీ అయినా డబ్బులు పడలేదు. యాక్చువల్‌గా చాలా మందికేంటంటే అమౌంటు మాకు రూ. 15 పడ్డాయి. మాకు అమౌంట్ రూ. 10 పడ్డాయి. మాకు అమౌంట్ రూ. 47 పడింది. మాకు అమౌంట్ రూ. 24 పడింది అని చెప్తున్నారు. అంటే మనకి ఉన్న 3 రకాలు సుప్రీం గ్యాసు, అలాగే ఇండియన్ గ్యాసు, అలాగే హెచ్‌పీ గ్యాసు. ఒక్కొక్క గ్యాస్ వాళ్ళు ఒక్కొక్కలా ఇస్తారు. సో, అందువల్లే మనకి ఇలా రకరకాలుగా పడుతూ ఉంటుంది అమౌంట్. ఇది ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ మాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అమౌంట్. అయితే ఇక్కడొచ్చిన ఇబ్బందేంటంటే, ఈ అమౌంట్ పడుతుంది గానీ, అసలు మనకు పడవలసిన రూ. 822 కూడా పడలేదు ఎవరికీ కూడా. చాలా మందికి. నాకైతే పడ్డాయండి. ఇలా చాలా మందికి పడ్డాయి. చాలా మందికి పడలేదు. ఇప్పుడు 100 మందిలో 50 మందికి పడ్డాయి. 50 మందికి పడలేదు. దీనికి గల రీజన్ ఏంటని నేనైతే ఆఫీస్‌లో కనుక్కున్నానండి. కొంతమంది అన్ని ఎలిజిబిలిటీస్ ఉండి పడలేదు అని ఆలోచిస్తున్నారు కదా! మెయిన్ రీజన్ వచ్చేసి మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ అండి. అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. 6 స్టెప్ సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటంటే మనకి 4 చక్రాల వాహనం కలిగి ఉండడం. అంటే ఓన్‌గా కారు కలిగి ఉండడం. అది యెల్లో బోర్డ్ అయితే పర్వాలేదండి. లేదంటే గనక మీకు ఈ పథకం వచ్చే అవకాశం తక్కువ. అలాగే 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం. అంటే మీకు మామూలుగా మనకి 100 గజాల స్థలం వరకు ఓకే అండి. అంతకంటే ఒక్క సెంటు ఎగస్ట్రా ఉన్నా సరే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి రావు. ఇంకొకటొచ్చేసి 300 యూనిట్ల కరెంట్ బిల్లు. ఇది మెయిన్ ప్రాబ్లమ్ అండి. చాలా మంది ఇప్పుడు అందరికి కూడా ఏసీలైతే మెయింటైన్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్ వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా 300 యూనిట్ల కరెంట్ బిల్లు 10 మందిలో కనీసం ఇద్దరికైనా 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటైతే రావడం జరుగుతుందండి. మనకి నెలకి 300 యూనిట్ల కరెంట్ బిల్ రావట్లేదు కదా అని ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్ అలా కాదు. 6 నెలల సరాసరి, సంవత్సరం సరాసరి చూస్తుంది. ఈ సంవత్సరం సరాసరిలో 300 యూనిట్లు కంపల్సరీ చాలా మందికి దాటుతున్నాయండి. ఎందుకంటే యాస్ ఎ వాలంటీర్‌గా వర్క్ చేసినప్పుడు నేను కూడా చూసాను. మనకున్న క్లస్టర్‌లో కనీసం ఒక 5గురికైనా ఈ ప్రాబ్లమ్ ఉండేది. ఓన్లీ కరెంట్ బిల్ ప్రాబ్లము. సో, కరెంట్ బిల్ అనేది మనం ఎంత తక్కువ వాడితే అన్ని పథకాలకి అంత త్వరగా ఎలిజిబుల్ అయితే అవుతామండి. మీరు ఒకవేళ కరెంట్ బిల్ మళ్ళీ నార్మల్ అయిపోతే మీకు పథకాలనేవి కూడా నార్మల్‌గా అయితే అందే అవకాశం ఉంటుంది. ఇంకోటొచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకు మీకు జాబ్ లేదు. అప్పుడు మీకు దీపం పథకంలో వచ్చింది. ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది. సో, మీకు ఈ పథకం వర్తించే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు మీ ఆధార్ కార్డ్ ద్వారా మనీ పడుతుంది కాబట్టి ఆధార్ కార్డ్ మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అనేది చూపించేస్తుంది అందులో. సో, ఈ ప్రాబ్లమ్ వల్ల కూడా పడదు. ఇంకొకటొచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్. ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ ఉన్నా సరే మీకు స్కీమ్స్ అనేవి రావండి. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారంటే మీరు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు అంటే మీరు కొద్దిగా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారు. అంటే మీరు పేదలకు కొంచెం ఎత్తులో ఉన్నవారు అని గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది. సో, అందువల్ల అయితే మీకు ఈ పథకం వర్తించే అవకాశం తక్కువ. ఇంకొకటి చాలా మందేంటంటే మా నానమ్మ గారు దీపం పథకంలో తీసుకున్నారు. ఇప్పుడు ఆవిడ డెడ్ అయిపోయారు. ఆ పథకం ఆ పథకంలో పేరు మా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవచ్చా? దీపం పథకంలో తీసుకున్న గ్యాస్‌ని షిఫ్ట్ చేసుకోవడం కుదరదండి. ఒకవేళ ఎవరైనా మార్చుకోవాలి అని అనుకుంటే ఒకసారి గ్యాస్ ఏజెన్సీకెళ్తే అక్కడ మారే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే జెంట్స్ పేరు మీదకి మారవు. లేడీస్ పేరు మీదకి మారే అవకాశం ఉంటుంది. సో, మీరైతే ట్రై అయితే చేయవచ్చు. కాకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది చేపించుకోవాలి. ఫ్యామిలీ సర్టిఫికేట్ చేయించుకుంటే అవుతుంది కంపల్సరీ. ఇంకొకటి మా మామగారు పెద్ద వయసు ఆవిడ అక్కడి వరకు వెళ్ళలేరు అని అడుగుతున్నారు. అక్కడి వరకు వెళ్ళలేకపోతే కష్టమండి. అక్కడి వరకు వెళ్ళాలి. బ్యాంక్ అకౌంట్ తీయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేరుగా క్యాష్ అనేది ఎవరికీ ఇవ్వరు. ఖచ్చితంగా ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అకౌంట్ నంబరే అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మీకు అమౌంట్ రాలేదు. ఒకసారి మీరైతే దీనిలో ఏ ఒక్క కారణం ఉన్నా సరే మీకు
అమౌంట్ రాలేదంటే ఖచ్చితంగా ఈ ఈ ఈ 6 ప్రాబ్లమ్స్ లో మీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండే ఉంటుందండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అమౌంట్ రాలేదు అంటే ఖచ్చితంగా మార్చి లోపు అయితే అమౌంట్ పడుతుందనేసి గ్యాస్ కి సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి, ఆఫీస్ వాళ్ళు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకుండా అమౌంట్ ఆగితే మాత్రం గవర్నమెంట్ కి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అమౌంట్ అనేది పడిపోతుందని అయితే చెప్పడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకుంటే మీరు వెంటనే అయితే సరి చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పథకాలే కాదు, నెక్స్ట్ వచ్చే ఏ పథకమైనా సరే మీరు అనర్హుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.